హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు కాశీ రామ్మోహన్. బేల్లార్ పనిచేస్తూ ఉంటాం. మేము అరుణోదయ కాలనీ ఆర్జే సేవా సొసైటీ 18 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 19వ సంవత్సరం అంతా జయప్రదం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం. మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నాం. ఫ్రూట్స్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, వృద్ధాశ్రమం అన్ని చోట్ల బెడ్షీట్లు, ఫ్రూట్స్, ఫుడ్ అంతా డొనేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. మీ పెద్దల సహకారం అందరిది మాకు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా మిత్ర బృందం సహాయంతో మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. వీళ్ళందరితో పాటు వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటేనే మేము చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ మొత్తం అందరూ పనిచేసే వాళ్ళమే. ఎవరేం వేరే వాళ్ళు అయితే దీంట్లో ఈ టీంలో ఎవరు లేరు. అందరం మేము కష్టపడి పని చేసుకొని ఈ డబ్బులంతా పోగు చేసి ఈ డబ్బులు ప్రతి డిసెంబర్ 27వ తారీఖున మేము ఈ మంచి పని చేయడానికి ఈ డబ్బుల్ని మేము సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇలాగనే మీ పెద్దలందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. ఆశీర్వాదంతో ఇంకా ముందుకు కొనసాగాలి అని చెప్పేసి దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి, జనవరి అందరికీ శుభాకాంక్షలు. మీ అందరి సహాయం మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి కోరుకుంటున్నాం. పెద్దలందరికీ శుభాకాంక్షలు. ఆర్జే సేవా సొసైటీ 18 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇప్పుడు మేము పొద్దున్నే లేచి మార్కెట్ పోయి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చి పెద్ద హాస్పిటల్, ఉత్తరాసము అవన్నీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని అనుకుంటూ ప్రతి సంవత్సరం బాగుండాలా, ఇట్లే చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాము. అందరికీ శుభోదయం. ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 18 సంవత్సరాలుగా మా కాంట్రాక్టర్ అన్న రామన్న ఈ ఆర్జే సేవా సొసైటీ అనేది ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు 19వ సంవత్సరం. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ తీసుకెళ్ళి పేదలకి, వృద్ధులకి, అనాథాశ్రమాలకి పంచుతున్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు నాగేంద్రరావు. నేను వేరే పని చేస్తున్నాను. ఇట్లా 18 సంవత్సరాల నుంచి కాయ పనిచి అందరికీ చేస్తున్నాము. పెద్దలు పంచి వస్తాము కాయలు. ఈ సంవత్సరం 19 సంవత్సరం అని చేస్తున్నాము. రాముల దగ్గర, కాంట దగ్గర పని చేస్తున్నాము. మేమందరూ స్నానం చేసి అందరూ కలిసి కాయలన్నీ పంచుతున్నాము. పెద్దల ఆశీర్వాదంతో మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము. ఆర్జే సేవా సొసైటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలా చేయడము చాలా సంతోషం ఉంటుంది మాకి. ఈ రామ్మోహన్, అరుణోదయ కాలనీ రామ్మోహన్ ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మేము చేయాలని కోరుకుంటున్నాము. ఈ గొప్ప ఆలోచన ఇచ్చిన దానికి దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అందరికీ నమస్కారము. మా తమ్ముడు రాము గత 19 సంవత్సరాల నుంచి వచ్చేసి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి బీదోళ్ళకి, పేషెంట్లకి అందరికీ ఫ్రూట్స్ ఇవ్వడము, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, ఇక్కడ హాస్పిటల్స్ దగ్గర వచ్చేసి ఎవరైతే బీదోళ్ళు ఎవరు ఉంటారో ఈ చలికాలంలో వచ్చేసి అందరికీ బెడ్షీట్ పంచడము, ఇవన్నీ గత 19 సంవత్సరాలుగా చేస్తున్నాడు మా తమ్ముడు రాము. అందరూ వచ్చేసి ఆయనకి బాగా సపోర్ట్ చేసి ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము, ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే. అందరికీ నమస్కారం. మన ఆర్జే సొసైటీ ఈ రోజుకి స్థాపించి 19 సంవత్సరాలు అయింది. ఈ సంస్థని మన రాము అని చెప్పేసి మన కాంట్రాక్టర్ ఆయన స్థాపించి ఆయన సొంత ఖర్చులతో, ఆయన స్వయంగా ఆలోచనతో ఆయన చేశాడు. ఆయన ఆలోచన ఏమనగా ప్రతి ఒక్క పేదవారికి ఆయనకు తోచిన విధంగా ఆయన సహాయం చేయాలని చెప్పేసి ఈ సంస్థను స్టార్ట్ చేశాడు. దీన్ని స్టార్ట్ చేసి ఇక్కడ మనకి ప్రతి డిసెంబర్ 27వ తారీఖున ఈ సంవత్సరం మొత్తం పొడుగున ఆయన ఏమైతే సంపాదించాడో ఆ సంపాదనలో కొంత భాగాన్ని ఆయన పక్కన తీసి పెడుతూ ఇక ప్రతి సంవత్సరం ఇలా బెడ్షీట్లు కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఆయన ప్రతి నిరుపేదలకి, అంటే హాస్పిటల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఆయన సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈ సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలి ఈ విధంగా. ఎందుకంటే చాలా మంది దగ్గర ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం తీర్చడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఈ మంచి కొనసాగాలి. ఈ 19 సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా మన అతను అంచెలంచెలుగా ముందుకు వెతుకుతూ ఇంకా కొంచెం ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా సహాయం కలిగించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మన రాము కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఆర్జే సేవా సొసైటీ తరపున మిత్రుడు రామ్మోహన్ గత 19 సంవత్సరాలుగా నగరంలో పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 19వ వార్షికోత్సవం సందర్భంగా అనంతపురం నగరం పెద్ద ఆసుపత్రి నందు పేషెంట్లకి, వారి అటెండెంట్లకి బెడ్షీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. తాను పని చేసుకుంటూ రోజువారీ వచ్చే ఆదాయంలో కొంత భాగానికి పక్కకు తీసి పెట్టుకుంటూ పేద ప్రజల సంక్షేమం కోసము ఆయన వినియోగించడం చాలా సంతోషకరమైంది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాలుగా మన రాము అధ్యక్షన ఆర్జే సేవా సొసైటీ స్థాపించిన సందర్భంగా ఇది ఎవరి సహకారం లేకోకుండా మన ఈ బేల్దార్లో సంఘం తరఫున ఆయనే సొంతంగా డబ్బులు ప్రతి సంవత్సరం ఈ నెలకింత కూడిపెట్టుకుంటూ ఆయన చేసిన సొంత కష్టంతోనే ఇన్ని రోజులు ఈ కార్యక్రమం చేసినారు. ఇంకా డబ్బును ఎంతో మంది ఉంటారు. వాళ్ళ తరఫున కూడా మంచికి ఇంత చందా ద్వారా ఇస్తే ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేసి మన సహకారంతో ఇంకా ఇట్లా కార్యక్రమాలు ఇంకా చాలా చేయొచ్చని మనస్ఫూర్తి కోరుకుంటూ రాము ఈ ఆర్జే సేవా సొసైటీ సందర్భంగా రాముకి ధన్యవాదాలు. ఆర్జే సేవా సొసైటీ స్థాపించి 19 సంవత్సరాలు అవుతుంది. మేమందరము కలిసి ఈ ప్రోగ్రాం ఎప్పుడూ చేస్తూ ఉంటాము. వీళ్ళ పెద్దల ఆశీర్వాదంతో ఇక్కడి వరకు మనం చేస్తూ ఉన్నాము. ఇంకా ముందుకి ఇలాగే చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మన దగ్గర ఉండే వాళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళమి మేమందరము కష్టపడి మా వంతు సాయంగా పేద ప్రజలకి ఏదైతే మనము చేయగలుగుతామో, మనకి సోమతి ఏదైతే ఉందో ఆ సోమతికి తగ్గట్టుగా ఫ్రూట్స్, బెడ్షీట్లు, పెన్నులు, బుక్కులు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈయన మా ఇంజనీర్ గారు, ఈయన ద్వారాగా మేము పనిచేస్తూ ఉంటాం. ఇలా మా అన్న ముస్తాకన్న మేము స్థాయి ఆర్జే సేవా సొసైటీ స్థాపించినప్పటి నుంచి మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ఈ రోజు వరకు మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈయన మా వార్డు కౌన్సిలర్ శేఖర్ బాబు అన్న వీళ్ళందరూ కలిసి మాకు ఏదో వాళ్ళకి తెలిసినది ఈ దారిలో పోండి అని చెప్పేసి, మంచి దారిలో పోండి అని చెప్పేసి మాకు మంచి దారి నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు సహకారంతోనే, మా పనుల సహకారంతోనే, వీళ్ళందరూ సహకారంతోనే మేము ఈరోజు ఇక్కడి వరకు వచ్చి ఇది చేయగలిగినామంటే వీళ్ళందరూ సపోర్ట్తోనే మేము ఇక్కడి వరకు రాగలిగినాము. వీళ్ళందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సొసైటీ వారు ఆ సంఘం వారు స్త్రీలు పురుషులు అధ్యక్షులు సభ్యులు వారందరూ కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంచుతున్నారు. వారికి వారి కుటుంబాలకి వారి స్నేహితులకి వారి బంధువర్గానికి ఆశీస్సులు ఇస్తూ వృద్ధులు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. అలాగే వారి సంస్థ ఎల్లవేళలా ఎలా అవస్థల యందు ప్రపంచమంతా వ్యాపించాలని, మంచి అభివృద్ధి చెందాలని, మంచి వృద్ధిలోకి రావాలని వారి సంఘకర్తలు అన్ని దిశలందు వ్యాపించి మంచి ఉద్యోగాలు చేయాలని వృద్ధులు అందరూ భావిస్తున్నారు. వారిని దేవుడు చల్లగా చూడాలని వృద్ధులు అందరినీ దీవిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేను పెయింటింగ్ పని చేస్తాను. రామన్న దగ్గర బేల్దార్ కాంట్రాక్టర్ అతని వల్ల నేను పని చేస్తున్నాను. అతను పిలిస్తే నేను ఈ డొనేట్ చేసానికి పెద్ద హాస్పిటల్ అన్నీ తిరిగి వచ్చినాము. ఏడాడు ఉన్నాయో మేము ఎతికి ఇస్తున్నాము. బెడ్షీట్లు అవన్నీ నైట్ ప్రోగ్రామ్ ఉంటుంది, నైట్ పంచుతాము. అవి ఏడన్నా రోడ్డు మీద మనం పనుకొని వాళ్ళకి ఇస్తాము. ఇంకా సాయం చేయాలని ఇట్టే మేము కోరుకుంటున్నాము. అన్నకి మాకు పనులు బాగా ఇచ్చేది, మాకు కూడా పనులు జరుగుతాయి. మేము పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళము. వీళ్ళంతా పనులే మేము కలిసే చేస్తున్నాము. అంతా ఓన్ ఆయన డబ్బులతోనే అంతా ఆయన పని చేసుకుంటారు. అంత మిగిలించుకుంటానే సంపాదించుకొని మాలాంటి వాళ్ళకి మొత్తం పంచిన దానికే మాకేం భోజనం తినిపిస్తాడు, అన్నీ చేసి పంపిస్తాడు. మా దగ్గర నుంచి రూపాయి ఆశించాడు. వచ్చి తిని చేసి పోండి అప్ప నాకు ఇది ఒక్కరోజు. సంవత్సరం ఇట్లా ఇప్పటికి 19 ఏళ్ళు పంచుతానే ఉన్నాము. ఈ పొద్దు ఈడ కొత్తగా ఉంది అని ఏ వాళ్ళు చెప్పింటే అడ్రస్ మేము వచ్చినాము. వచ్చే సంవత్సరం వీటికి వచ్చాము. అట్లా మేము సంవత్సరం వస్తూనే ఉంటాము. ఈయన కోసం ఏ ఆడికైనా మేము చేయగలము. ఏంటంటే మాకు సాయం చేస్తాడు, మేము ఇతనికి సాయం చేయగలుగుతామని కోరుకుంటున్నాము. అంతే. పెద్దలందరికీ నమస్కారము. ఈ ఆర్జే సొసైటీ చేపట్టి 19 సంవత్సరాలు అవుతుంది. ఈ కాయ ప్రజలందరికీ పంచుతాడు మా కాంట్రాక్టర్. మేము దాంట్లో పాల్గొని మేము చేస్తున్నాము. ఇది చేపట్టి 19 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇట్లాగే చేయాలని కోరుకుంటూ మేము ఆర్జే సొసైటీ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ మేము మీ అందరూ పెద్ద ఆశీస్సులని కోరుకుంటున్నాం. పెద్దలందరికీ నమస్కారం. మీ అందరి కోసం మేము ఎంతో కృషి చేసి ఇక్కడికి వచ్చినామండి. మీ అందరికీ ఫ్రూట్స్ ఇల్లా అని చెప్పేసి మాకు చాలా ఇష్టము. ఇంతకుముందు ఉన్న ఓల్డేజ్ హోమ్లో కానీ మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం కానీ మీ అందరి కోసం మేము ఇక్కడికి కానీ వచ్చినాం. ఇక్కడ మాకు తెలియకపోయినా మేము కనుక్కొని ఇక్కడ కొత్తగా ఓల్డేజ్ హోమ్ కట్టినారని చెప్పేసి తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఈ ఫ్రూట్స్ ఇచ్చినందువల్ల ఈ పళ్ళు పలహారాలు మీరు తింటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ ఒక్కదాని కోసం మేము కృషి చేసి మేము కష్టపడిన డబ్బుల్లో మాకి ఏదైతే 10 రూపాయలు వస్తే 10 రూపాయల్లో పావలా తీసి ఈ డబ్బులన్నీ పోగు చేసి ఈ డబ్బులన్నీ ఒక్కసారిగా దీన్ని ఖర్చు చేయడం డిసెంబర్ 27వ తారీఖున మేము చేస్తున్నాము. డిసెంబర్ 27వ తారీఖు ప్రతి సంవత్సరం మేము మీ దగ్గరికి వచ్చి మేము మా ఆర్జే సేవా సొసైటీ ఉన్నన్ని రోజులు మీకోసం మేము ఫ్రూట్స్ ప్రతి సంవత్సరం తెచ్చి ఇస్తామని చెప్పేసి అందరి ముందర మేము మాటిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము వచ్చి మీ ఆలనా పాలన చూసి మాకి చేతనైన సహాయం మేము చేస్తామని చెప్పేసి ఆ భగవంతుని సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీ ఆశీర్వాదం, మీరు తల్లి తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండేవాళ్ళు, మీ అందరి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మీ జీవనం మాకు ఖచ్చితంగా కావాల్సిందే, మీరు మాకు ఇవ్వాల్సిందే. మీకు ఒక మనవడు మనవరాలు అనుకోండి, కొడుకు కూతుర్లు అనుకోని మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వండి. మీ సంసారాలు చక్కగా అభివృద్ధి చెందాలా, మీరు ఎలా వస్తారు అన్నింటిలో సుఖశాంతంతో ఉండాలని వృద్ధులు కోరుకుంటున్నాను. నమస్తే. సోదరిమణులారా, మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నేను రాము వాళ్ళ అమ్మయ్య. మా పిల్లోని ఇంత మాత్రము మీరందరూ వచ్చి మా పిల్లోనికి ఇంత బాగా మీరు చేదోడుగా ఉండారు కాబట్టి మా పిల్లోనికి ప్రతి ఒక్క సంవత్సరము మా ఎన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది సుందన నేను ఈ కార్యక్రమం చేస్తున్నానంటే మీ ఉత్సాహంతోనే నేను చేస్తాండేది. మీరు ఈకోకున్నట్లుంటే నాకు ఇంత ఉత్సాహం రాదు. మీ అందరికీ నా ధన్యవాదాలప్ప. వచ్చిన అన్నోళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీ బలమే నా కొడుకు బలము. మాకు ఏదన్నా కానీ అంతో ఇంతో ఆ భగవంతుడు సాయం చేయాలా, మేము ప్రతి ఒక్కరికి ఇయ్యాలని మా కోరిక. దానికోసము ఆ భగవంతుని ప్రతి దినము నేను ఏడుకోకున్న దినం లేదు. ఇదే నా కోరిక. ఇదే ప్రకారంగా మా కొడుకు మీ అందరు అండదండలతో నా కొడుకు ఉత్సాహంగా పెంచి ప్రతి వచ్చింది ఎవరికి తోచిన పని వాళ్ళు నా కొడుకు సాయం అయితే ఇదే ప్రకారంగా పంచుతామని తల్లి కొడుకు ఇద్దరు మాటిస్తున్నాం మేము. అంతేగాని అంతకు మించి మేమేంది ఆశ లేదు. ఈ డబ్బులన్నీ నా కొడుకు నన్ను ఎంట పెట్టుకొని ఈ డబ్బులన్నీ అయిపోయేదాకా ప్రతి యాత్ర తిప్పచ్చు మా అమ్మని అనుకుంటే యాత్ర తిప్పాల్సిన అవసరం లేదు నైనా. మనం తినిండేది కాదు, మనం చూసిండేది కాదు. మనము ప్రతి ఒక్కరికి మనం చేసిన కష్టము వాళ్ళకి నోటికి అందించినామంటే ప్రతి ఒక్క యాత్ర మనం చూసినట్లే అని నా కొడుకు నేను చెప్పుకొని, నేను చెప్పిన మాట కాదని ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ
వాళ్ళ బలముతో వాళ్ళు ఇచ్చిన చేతోడుతో ఇంత మాత్రం చేస్తున్నాడు. ఇంతేగాని మా కోరికలు ఇంతకు మించి మాకేం లేదు. ఆ భగవంతునికి 24 గంటల సేపు నా ప్రార్థన, నా కొడుకుని చల్లగా కాపాడండి. వాడు చేసిన కష్టం 10 మందికి నోట్లోకి అందేదట్లా నా కొడుక్కి నీవు సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంతే నా మనసులో ఉండే మాట. నేను అడుక్కుండేది కూడా ఇంతే. ఇది నా మాట. అందరికీ నమస్కారము. రామ్ మోహన్ గారు నా భర్తకి మేనమామ, మా బాబాయ్ అవుతారు. మా బాబాయి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఇలాగే ప్రతిసారి కొనసాగాలని దేవుణ్ణి కోరుచున్నాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని బస్టాండ్లో ఉన్నామండి. సో మార్నింగ్ నుంచి ఆర్జే సేవా సొసైటీ ఆధ్వర్యంలో మనము ఏ హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తారో చూస్తున్నాం. ఆర్జే సేవా సొసైటీ మనకి స్థాపించి 18 సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం కూడా వారు ఇదే విధంగా పేదలకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్కి ఫ్రూట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అలాగే చలికి వణుకుతూ ఉండే వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతుంటారు. మీరు చూసారు కదా, మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేశారండి వాళ్ళు. 5:30కి లేచి అలాగే మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తీసుకొని తర్వాత గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి ఫ్రూట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఫ్రూట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని అందజేసి తర్వాత ఇప్పుడు బస్టాండ్కి వచ్చి అక్కడ చలికి వణుకుతున్న పేద ప్రజలకి బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలు చేశారండి. మార్నింగ్ నుంచి వీళ్ళు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నారు. ఆర్జే సేవా సొసైటీ ఇప్పుడు 19వ సంవత్సరం అండి ఇది. ఈ 19వ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనకి వీళ్ళందరూ కూడా. రామ్మోహన్ గారు ఈ ఆర్జే సేవా సొసైటీ వ్యవస్థాపకులు. ఆయనతో తోడు ఉండి ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామ్మోహన్ గారు, ఏ విధంగా జరిగింది? మార్నింగ్ నుంచి మీరు కష్టపడుతూనే ఉన్నారు, ఎలా అనిపించింది? కార్యక్రమం విజయవంతమైనట్లేనా మీకు? ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ 5:30 నుంచి మేము ఇప్పుడు దాకా నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం, ఫ్రూట్స్ ఇచ్చినాం. తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళినాం, బెడ్షీట్లు ఫ్రూట్స్ ఇచ్చినాం. తర్వాత ఓల్డేజ్ హోమ్కి వెళ్ళినాం, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చినామండి. ఇప్పటి వరకు మేము అన్నీ చేసి ఇప్పుడు మరీ ఈవినింగ్ వినాయకుని టెంపుల్కి వెళ్ళి వినాయకుని టెంపుల్లో దేవుణ్ణి దర్శించుకొని తర్వాత నైట్ టైం ఈ టైంలో ఈ చలికి దుప్పటి లేకోకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న అనాథలకు చూసి మేము ఇక్కడ వృద్ధులకి బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళని మేము స్వయాన వచ్చి మా కళ్ళతో మేము చూసి వాళ్ళు దానికి అరుదులు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మేమే స్వయాన తీసుకొని పోయి బెడ్షీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగినది. ఇవన్నీ మేమంతా ఇదంతా చేయడానికి కారణం మా ఆర్జే మిత్ర బృందం. అందరూ కలిసి మాకి చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేసినందుకు వలన వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు చెప్పండి బ్రదర్, ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు రామ్మోహన్ గారితో పాటు. మార్నింగ్ నుంచి ఆయనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషకరంగా ఉంది. చాలా అంటే చాలా హృదయపూర్వకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రామ్మోహన్ అన్న తన సొంత డబ్బుతో వృద్ధులకి అనాథులకి కానీ మామూలుగా హాస్పిటల్లోకి వెళ్ళి పిల్లలకి కానీ ఫ్రూట్స్ ఇవ్వడము, సో ఇలాంటి హెల్పింగ్ చేయడము చాలా సంతోషకరంగా ఉంది. అందులో నేను కూడా ఒకనై ఉండడం వల్ల నాకు చాలా ఆనందకరంగా ఉంది. అసలు మేమందరం కలిసి ఒక మార్నింగ్ నుంచి అందరికీ మాకు చేతనైనంత మా సహకరిస్తూ వాళ్ళకి అంటే చేదోడు వాదోడుగా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి వచ్చేసి ముసలి వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి వృద్ధులు ఉంటారు, వాళ్ళకి బెడ్షీట్లు ఇప్పుడు కప్పడం ఇవ్వడం, చలికి బస్టాండ్లో చాలా చలికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని మా అంతటా మేము చూసి మేమందరం కలిసి వాళ్ళకి బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే మేము చూసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం టోటల్ గా హ్యాపీ. రామ్మోహన్ గారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది 19th ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగా కార్యక్రమం చేపట్టారు. సో అప్పుడు కూడా మీ సపోర్ట్ వాళ్ళకి డెఫినెట్లీ సపోర్ట్ ఇవ్వండి. మా రామ్మోహన్ అన్న ఆయన వెంట మేము ఎప్పటికీ ఉంటాము. ఏ విధంగా కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉంటాము, ఆయన సహకరిస్తూ ఉంటాం. అందరితో మా రామ్మోహన్ అన్న హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసి ఆయన సొంత డబ్బులతో అందరికీ నిస్వార్థంగా చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అందులో మేము పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎప్పుడు కూడా మేము తనకి సహకరిస్తూనే ఉంటాం, వెన్నంట ఉండి మేము సహకరిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి మిత్రుల సపోర్ట్ ఆయనకి ఎప్పుడు ఉండాలి. డెఫినెట్లీ. ఫ్రెండ్స్, ఆర్జే సేవా సొసైటీ బృందంలో మరొక సభ్యుని అడిగి తెలుసుకుందాం. ఆయనకి ఈ ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా అనిపించిందో చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఇయర్ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తాను. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది కార్యక్రమంలో పాల్గొనడం? ముందుగా అందరికీ నమస్కారం. నాకైతే సంతోషంగా ఉందండి. ఆర్జే సేవా సొసైటీ స్థాపించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరం వచ్చిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ. మరియు సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది కార్యక్రమంలో పాల్గొనడం? పెద్దవాళ్ళందరికీ నమస్కారము. ఈ కార్యక్రమం చేయడం చాలా నచ్చింది నాకు.
ఎప్పుడు మామ ఇట్లాగే బాగా చేయాలని, ఎప్పటికీ బాగా పెద్దోళ్ళందరూ ఆశీర్వాదంతో బాగా ఉండాలని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే మేము పొద్దున్నుంచి చేయడము, పొద్దున్న 5 గంటలకు మార్నింగ్ లేచి ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ వెంటనే గుడికి వెళ్ళి, గుడి కాడ నుంచి మరి వచ్చేసి పెద్ద హాస్పిటల్ పోయి, పెద్ద హాస్పిటల్లో నుంచి మళ్ళీ అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి, మళ్ళీ అటు నుంచి వచ్చేసి మళ్ళీ వృద్ధాశ్రమం పోయి వృద్ధాశ్రమంలో ఇచ్చేసి వాళ్ళకి పండ్లు కానీ లేకపోతే అవి దుస్తులు కానీ అలాంటివన్నీ పంపిణీ చేస్తూ ఉంటాము. అవంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గుడికి పోయేసి, గుడి కాడ నుంచి మళ్ళీ వచ్చేసి ప్రసాదం ఇచ్చేసి వాళ్ళకి గుడిలో ఉండే వాళ్ళందరికీ మళ్ళీ వచ్చేసి ఇది బస్ స్టాండ్కి వచ్చేసేసి, బస్ స్టాండ్లో చలికి ఎవరెవరు నొక్కుతున్నారు వాళ్ళందరికీ మేము బట్ట ఇవన్నీ పంపిణీ చేయడం పట్టింది. బెడ్షీట్లు పంపిణీ చేయబట్టి మేము ఇట్లా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మా ఎట్లా వాళ్ళు ఇంకా కొద్దిమంది సాయపడి, కొద్దిమంది మా ఎట్లా వాళ్ళు యూత్ తీసుకొని చేసుకుంటే కినా ఇంకా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇది ఇట్లా పెద్ద కార్యక్రమం ప్రతిసారి బాగా జయవంతంగా జరగాలని చెప్పేసి పెద్దవాళ్ళని కోరుతున్నాను. గుడ్ బ్రదర్. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది? నాకు బాగా సంతోషంగా ఉంది. మా కాయలు పండ్లు బాగా రాము పంచుతున్నాడు. బాగా ఎప్పటికైనా ఇట్లే ఉండాల, మాకి చల్లగా జయవంతంగా బాగా చల్లగా జరగాలని కోరుకుంటున్నా. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. ఇలా ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నా. ఇది చేయబట్టి 19 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం. మా రామనాథ్ తరఫున మేమంతా కష్టపడి, మేము సంవత్సరం అంతా కష్టపడి మేము ఆర్జే సొసైటీ స్థాపించి ప్రతి సంవత్సరం ఇట్లా కాళ్ళు పండ్లు అన్ని పంచుతూ, మా బెడ్షీట్లు పంచుతూ ఈ కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నామని కోరుకుంటున్నా. ఇది నా ధన్యవాదంగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా వీరి మాటల్లో ఏ విధంగా అనిపించిందో. పొద్దున్న నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీకు తోచినంతలో మీరు కూడా పేదలకు సహాయం చేయాలని మన ఛానల్ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోలు మీరు షేర్ చేయకపోతే ఎలాంటి వీడియోలు చేస్తారండి? ఇలాంటి వీడియోలు షేర్ చేయడం ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం పేదలకు సాయం చేసేవారు అవుతారు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.